చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక స్వర్ణయుగం వచ్చినట్లుగా రాష్ట్ర ప్రయాణికం అంతా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇక 7-8 నెలలు తిరగకుండానే ప్రభుత్వం వచ్చి ఆయన దావోస్లో పెట్టుబడులకి ఆహ్వానించడానికి మరి వెళ్ళటం అనేది కూడా ఒక శుభపరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసాం, మీరు పెట్టుబడులు ఆహ్వానించడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి ఎందుకు వెళ్ళలేదా అంటే అక్కడ చలి గడ్డలు కట్టిపోతూ ఉంది, మేము భరించలేము, స్నానాలు కూడా చేయలేము, అందుకే వెళ్ళలేదని చెప్పినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి రాజకీయ నాయకులు ఈరోజు లేరు. మరి అంత -డిగ్రీలు చలి ఉన్నప్పటికీ కూడా ఒక 75 సంవత్సరాల యువకుడు మరి ఎటువంటి స్వెటర్లు కూడా ధరించకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలి, ఉద్యోగ కల్పన చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలని తీసుకెళ్లే విధంగా చేయాలనే ఒక లక్ష్యంతో మరి ఆయన అంత కష్టపడతా ఉంటే ఈరోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన వయసు మీద విమర్శలు చేసే రాజకీయ నాయకులందరూ కూడా బుద్ధి తెచ్చుకోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ దావోస్ పర్యటన ద్వారా చంద్రబాబు నాయుడు గారు అనేక పరిశ్రమల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తేవడానికి కంకణం కట్టుకుంటా ఉన్నారు. అదేవిధంగా నారా లోకేష్ గారు ఏ విధంగా అయితే యువగళంలో హామీ ఇచ్చారు 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తామని, ఈ 5 సంవత్సరాలు పూర్తి అయినాటికి 20 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా మరి లోకేష్ గారు కూడా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూసుకున్నట్లయితే లోకేష్ గారిని ఏ విధంగా అయితే గతంలో అవహేళన చేశారో, అపహాస్యం చేశారో, వాటన్నిటినీ కూడా మరి ధైర్యంగా ఎదుర్కొని యువగళంతో తన సత్తా చాటుకొని ఈరోజు పార్టీ పునర్నిర్మాణంలో కానివ్వండి, ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా ఉంటూ రాష్ట్రానికి అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపించడానికి కావాల్సినటువంటి ఇంధనం లోకేష్ గారు అయ్యారు. మరి ఈ సందర్భంగా ఖచ్చితంగా మేము తెలియజేస్తా ఉన్నాం, రాబోయే 5 సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులకు కానివ్వండి, అభివృద్ధికి కానివ్వండి, సంక్షేమానికి కానివ్వండి ఒక స్వర్గధామంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.